Hi friends, welcome to Market News. Friends, disclaimer friends. ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే చాలామందికి న్యూస్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డెరివేటివ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. A derivative is a financial contract between two or more parties that derive its value from a stock, index, commodity. ఫ్రెండ్స్, ఈ డెరివేటివ్స్ అనేది ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ మంది పార్టీస్లో డెరైవ్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ స్టాక్స్, ఇండెక్స్లో, కమోడిటీస్లో ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. is a financial contract between two or more parties friends. Derivatives are generally used to reduce risk by hedging. Mainly derivatives are used for hedging purpose friends. హెడ్జింగ్ లాస్ను మినిమైజ్ చేసుకునేదానికి హెడ్జింగ్ వాడతారు ఫ్రెండ్స్. అందుకు ఈ డెరివేటివ్స్ వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ అసెట్స్ వచ్చి స్టాక్స్, ఇండెక్స్, బాండ్స్, కమోడిటీస్ అంటే ఆయిల్ ఫ్రెండ్స్, కరెన్సీస్, యుఎస్ ఓకే యుఎస్ డాలర్. ప్రీషియస్ మెటల్స్ వచ్చి గోల్డ్, సిల్వర్లో ట్రేడింగ్ చేస్తారు ఫ్రెండ్స్. వీటిల్లో స్టాక్స్లో, స్టాక్ ఇండెక్స్లో, బాండ్స్లో, కమోడిటీస్ అంటే ఆయిల్లో, కరెన్సీస్లో, ఐఎన్ఆర్, యుఎస్ డాలర్లో, యుఎస్డి. ప్రీషియస్ మెటల్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేస్తారు. డెరివేటివ్స్ ఆర్ ఆఫ్ 4 types ఫ్రెండ్స్. డెరివేటివ్స్ ఓకే ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్స్, స్వాప్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా ఆప్షన్స్, ఫ్యూచర్సే వాడతారు ఫ్రెండ్స్. ఆప్షన్స్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్స్ కానీ వాడతారు ఫ్రెండ్స్. Hedging in trading. Hedging is a risk management strategy employed to offset losses in investments by taking an opposite position in a related asset. హెడ్జింగ్ అనేది రిస్క్ తగ్గించే స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆఫ్సెట్ లాసెస్ తగ్గించేదానికి, ఇన్వెస్ట్మెంట్స్లో లాసెస్ తగ్గించేదానికి మనము ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటాం. హెడ్జింగ్ అంటారు దానికి. ఓకే స్టాక్స్లో కానీ, ఇండెక్స్లో అయినా, ప్రీషియస్ మెటల్స్లో అయినా, దేంట్లో అయినా, కరెన్సీస్లో అయినా, ఓకే కమోడిటీస్లో అయినా. హెడ్జింగ్ రిక్వైర్స్ వన్ టు పే మనీ ఫర్ ద ప్రొటెక్షన్ ఇట్ ప్రొవైడ్స్ నోన్ యాజ్ ద ప్రీమియం. హెడ్జింగ్ కోసము మనము మనీ పే చేయాల్సి వస్తుంది. ఓకే ప్రొటెక్షన్ కోసము దాన్నే ప్రీమియం అంటాం ఫ్రెండ్స్. షార్ట్ సెల్లింగ్. దీంట్లో షార్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ స్ట్రాటజీ వేర్ ట్రేడర్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ఎ డిక్లైన్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎన్ అసెట్ ఆఫ్ ఎన్ స్టాక్. షార్ట్ సెల్లింగ్ ఎప్పుడు చేస్తారంటే వెన్ ట్రేడర్స్ ప్రాఫిట్ ఫ్రమ్ ఎ డిక్లైన్, మనకు ప్రైస్ తగ్గుతుంది అనుకుంటే షార్ట్ సెల్లింగ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇంకా తగ్గుతుందని. ఓకే ఇన్ ఏ షార్ట్ సెల్ ఇన్వెస్టర్స్ బారో షేర్స్ ఆఫ్ ఏ stock that believe will fall in value, sell those shares on the open market and later buy them back at a lower price to return to the lender. షార్ట్ సేల్ అంటే ఫ్రెండ్స్ ఇన్వెస్టర్స్ బారో చేస్తారు ఫ్రెండ్స్. షేర్స్, స్టాక్ షేర్స్, ఒక స్టాక్ షేర్స్ బారో చేస్తారు, అప్పు తీసుకుంటారు. ఎందుకంటే దే విల్ ఫాల్ ఇన్ వాల్యూ, ఆ స్టాక్స్ పడతాయని వాళ్ళు డిసైడ్ చేసుకొని బారో చేసుకుంటారు. కొన్ని షేర్స్, స్టాక్ షేర్స్ బారో చేసుకొని అవి అమ్ముతారు. సెల్తో ఓపెన్ మార్కెట్లో అమ్ముతారు. తర్వాత ఫస్ట్ సెల్ చేస్తారు, తర్వాత లేటర్ బై దెమ్ బ్యాక్ అట్ ఎ లోయర్ ప్రైస్ టు రిటర్న్ టు ద లెండర్. వాళ్ళు ఇంకా ప్రైస్ తగ్గిన తర్వాత కొన్న రేట్ కంటే, అమ్మిన రేట్ కంటే ఇంకా తగ్గితే రేటు
ఓకే, ఇంకా తగ్గాల, అప్పుడే వాళ్ళకు లాభం వస్తుంది, అప్పుడే బై చేస్తారు వాళ్ళు. తిరిగి బై చేసి లోయర్ ప్రైస్ దగ్గర బై చేసి అవి లెండర్కి ఇచ్చేస్తారు, అప్పు ఇచ్చినోనికి ఇచ్చేస్తారు. ఓకే, బై చేసి ముందు సెల్ చేస్తారు, తర్వాత బై చేస్తారు. బారో చేసుకొని సెల్ చేసి మళ్ళీ బై చేసుకొని లెండర్కి ఇచ్చేస్తారు. ఓకే, ఈ కాల్ ఆప్షన్ గివ్స్ ద బయర్ the right to buy a particular stock at a predefined price on the expiration date. కాల్ ఆప్షన్ అంటే ఒక స్టాక్ వాళ్ళు కొంటారు, ఒక ప్రీడిఫైన్డ్ ప్రైస్లో, ఫిక్స్డ్ ప్రైస్లో, ఎక్స్పైరేషన్ డేట్లో కొంటారు. పుట్ ఆప్షన్ గివ్స్ ద రైట్ టు అన్ ఇన్వెస్టర్ టు సెల్ ఏ పర్టికులర్ స్టాక్ అట్ ఏ ప్రీడిఫైన్డ్ రేట్ ఆన్ ద ఎక్స్పైరేషన్ డేట్. ఓకే, పుట్ ఆప్షన్ అంటే వాళ్ళు సెల్ చేస్తారు పర్టికులర్ స్టాక్ అంటే ప్రీడిఫైన్డ్ రేట్, పర్టికులర్ రేట్ దగ్గర వాళ్ళు సెల్ చేస్తారు. పుట్ ఆప్షన్ అంటారు దాన్ని, ఆన్ ద ఎక్స్పైరేషన్ డేట్. ఓకే, సెబీ ఎస్టాబ్లిషెస్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ డెరివేటివ్స్ ఇన్ ఇండియా. సెబీ రెగ్యులేట్ చేస్తుంది, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫ్రెండ్స్, సెబీ అనేది. ఓకే, ఇది గవర్న్ చేస్తుంది డెరివేటివ్స్ను. ఓకే, ఇన్వెస్టర్స్ పర్చేజ్ ఏ కాల్ ఆప్షన్ వెన్ దే యాంటిసిపేట్ ద రిస్క్ ఆఫ్ ఎ స్టాక్ అండ్ సెల్ ఏ పుట్ ఆప్షన్ వెన్ దే ఎక్స్పెక్ట్ ద స్టాక్ టు ఫాల్. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కొంటారంటే ఒక కాల్ ఆప్షను, వాళ్ళు ఎప్పుడైతే స్టాక్ రైజ్ అవుతుంది, పెరుగుతుంది అనుకుంటే వాళ్ళు కాల్ ఆప్షన్ బై చేస్తారు. ఓకే, అండ్ సెల్ ఏ పుట్ ఆప్షన్, ఇన్వెస్టర్స్ ఎప్పుడు సెల్ చేస్తారంటే పుట్ ఆప్షన్ను వెన్ దే ఎక్స్పెక్ట్ ద స్టాక్ ప్రైస్ టు ఫాల్. ఒక స్టాక్ ప్రైస్ స్టాక్ పడుతుంది అనుకుంటే ఓకే, వాళ్ళు పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు ఇన్వెస్టర్స్. ఓకే, యూజింగ్ కాల్ ఆర్ పుట్ ఆప్షన్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఈజ్ ఇన్హరెంట్లీ రిస్కీ అండ్ నాట్ అడ్వైజ్డ్ ఫర్ ద యావరేజ్ రీటైల్ ఇన్వెస్టర్స్కు ఈ కాల్ పుట్ ఆప్షన్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది రిస్కీతో కూడుకున్నది ఫ్రెండ్స్. ఓకే, అందుకు మనము వీటిల్లో డెరివేటివ్స్లో మనము దిగకూడదు. యావరేజ్ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం దిగితే హెడ్జింగ్ కోసం దిగవచ్చు దీంట్లోకి, డెరివేటివ్స్లోకి. ఓకే, హ్యావింగ్ ఎ లాంగ్ పొజిషన్ ఇన్ ఎ సెక్యూరిటీ మీన్స్ దట్ యూ ఓన్ ద సెక్యూరిటీ. లాంగ్ పొజిషన్ అంటే మీరు లాంగ్ పొజిషన్ కోసము మీరు సెక్యూరిటీగా ఓన్ చేసుకోవడం. ఇన్వెస్టర్స్ మెయింటైన్ లాంగ్ సెక్యూరిటీ పొజిషన్స్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ద స్టాక్ విల్ రైజ్ ఇన్ వాల్యూ ఇన్ ద ఫ్యూచర్. మీరు స్టాక్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు లాంగ్ పొజిషన్లో ఉంటారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని ఫ్యూచర్లో ఆ స్టాక్ ప్రైస్, ఆ కమోడిటీస్ ప్రైస్, ఆ ఆయిల్ ప్రైస్, ఆ కరెన్సీస్ ప్రైస్ పెరుగుతాయి అనుకుంటేనే ఈ డెరివేటివ్స్లో దిగుతారు. వాళ్ళు లాంగ్ పొజిషన్స్ కొని పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళు మెయింటైన్ చేస్తారు లాంగ్ పొజిషన్స్. ఫ్యూచర్లో ఈ స్టాక్ పెరగవచ్చు, ఈ కరెన్సీ పెరగవచ్చు, ఈ కమోడిటీ పెరగవచ్చు, దీని రేట్ అనేసి వాళ్ళు హోల్డ్ చేస్తారు ఆ పొజిషన్ను. లాంగ్ పొజిషన్ అంటారు దాన్ని. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ మెట్రిక్ దట్ క్వాంటిఫైస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ యాక్టివ్లీ ఇన్ సర్క్యులేషన్ విత్ ఇన్ ద మార్కెట్. దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ డెరివేటివ్స్లో. అదేంటంటే దట్ క్వాంటిఫైస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ లేకపోతే ఆప్షన్ కాంట్రాక్ట్స్ యాక్టివ్లీ ఎన్ని ఉన్నాయి సర్క్యులేషన్లో విత్ ఇన్ ద మార్కెట్లో అని ఐడెంటిఫై చేసేదానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తారు. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఎవరీ ట్రేడ్ ఇన్వాల్వ్స్ టూ పార్టీస్, బయ్యర్ అండ్ సెల్లర్. బయ్యర్ అనేవాడు, సెల్లర్ అనేవాడు ట్రేడ్లో ఎప్పుడూ ఉండాల్సిందే, టూ పార్టీస్. ఓకే, పి రిఫర్స్ టు పుట్ ఆప్షన్ యూరోపియన్ స్టైల్.
విచ్ గివ్స్ ద హోల్డర్ ద రైట్ టు సెల్ ద అండర్లయింగ్ అసెట్. పిఈ అంటే అది సెల్ చేస్తారు స్టాక్ను, పుట్ కాల్ అంటారు. ఓకే. సిఈ అంటే కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ రిఫర్స్ టు, ఓకే. పిఈ అంటే పుట్ ఆప్షన్, సిఈ అంటే కాల్ ఆప్షన్. పిఈ అంటే ఆ స్టాక్ను సెల్ చేస్తారు. సిఈ అంటే కాల్ ఆప్షన్ అంటే ఇన్ యూరోపియన్ స్టైల్లో. ఇది పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ అనేది యూరోపియన్ స్టైల్లో. ఓకే. which call option gives the holder the right to buy the underlying stock. ఓకే. ఆ స్టాక్ను బై చేసేదానికి కాల్ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే. కాల్ ఆప్షన్ బై చేసేదానికి, స్టాక్ను బై చేసేదానికి కాల్ ఆప్షన్. ఓకే. స్టాక్ను సెల్ చేసేదానికి పుట్ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే. These are common terms used in the derivatives market for trading options contracts. ఇవి కామన్ టర్మ్స్ ఫ్రెండ్స్. ఓకే. ఏ పుట్ ఆప్షన్ ఈజ్ ఇన్ ద మనీ, ఐటీఎం అంటే ఇన్ ద మనీ ఫ్రెండ్స్, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ బిలో ద స్ట్రైక్ ప్రైస్. పుట్ ఆప్షన్ ఈజ్ ఐటీఎం అవుతుంది ఎప్పుడు స్ట్రైక్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ బిలో ద స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ బిలో అయితే, స్ట్రైక్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ బిలో అయితే ఇన్ ద మనీ అవుతుంది పుట్ ఆప్షన్లో. ఓకే. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఓటీఎం అంటారు. ఆప్షన్స్ హ్యావ్ నో ఇంట్రెస్టిక్ వాల్యూ వైల్ నో ఇంట్రెస్టిక్ వాల్యూ. అవుట్ ద మనీ అంటే, వైల్ అట్ ద మనీ అంటే ఆప్షన్స్ హ్యావ్ స్ట్రైక్ ప్రైసెస్ ఈక్వల్ టు ద మార్కెట్ ప్రైస్. అట్ ద మనీ ఏటీఎం అంటారు ఫ్రెండ్స్. ఏటీఎం అంటే స్ట్రైక్ ప్రైసెస్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్గా ఉంటే ఏటీఎం అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫ్యూచర్ అండ్ ఆప్షన్. ఓకే. అన్ ఇన్వెస్టర్ మైట్ బై ఏ కాల్ ఆప్షన్ ఆన్ ఏ స్టాక్ వైల్ ఆల్సో సెల్లింగ్ ఏ పుట్ ఆప్షన్ ఆన్ ద సేమ్ స్టాక్. దిస్ వుడ్ లిమిట్ ద ఇన్వెస్టర్స్ లాసెస్ ఇఫ్ ద స్టాక్ ప్రైస్ ఫాల్స్ వైల్ ఆల్సో అలౌయింగ్ దెమ్ టు ప్రాఫిట్ ఇఫ్ ద స్టాక్ ప్రైస్ రైజెస్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్వెస్టరు ఒక కాల్ ఆప్షన్ను బై చేసి ఇంకొక పుట్ ఆప్షన్ను సెల్ చేయొచ్చు. ఓకే. ఒక స్టాక్ కాల్ ఆప్షన్ కొని, ఓకే, ఒక స్టాక్ పుట్ ఆప్షన్ను అమ్మాలి. అప్పుడు అది సేఫ్గా ఉంటుంది. దిస్ వుడ్ లిమిట్ ద ఇన్వెస్టర్స్ అప్పుడు లాస్ తగ్గుతుంది ఫ్రెండ్స్. దాన్నే హెడ్జింగ్ అంటారు. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఫాల్స్ వైల్ ఆల్సో అలౌయింగ్ దెమ్ టు ప్రాఫిట్ ఇఫ్ ద స్టాక్ ప్రైస్ రైజెస్. మనము పెరుగుతుందని కొన్నాము, తగ్గుతుందని అమ్మినాము, అప్పుడు హెడ్జింగ్ అయిపోతుంది కదా. అప్పుడు స్టాక్ ప్రైస్ పడినప్పుడు స్టాక్ ప్రైస్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది కదా. మనము కాల్ ఆప్షన్ కొన్నాం కదా, స్టాక్ ప్రైస్ పడినా కానీ మనకు కాల్ ఆప్షన్ కొన్నాం కాబట్టి పుట్ ఆప్షన్ తగ్గినా కానీ మన కాల్ ఆప్షన్ పెరిగితే మనకు లాభం వస్తుంది. స్టాక్ ప్రైస్ పెరిగితే మనకు కాల్ ఆప్షన్ మనకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ బెటర్ దాన్ బయింగ్ అంటే, ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ బెటర్ దాన్ ఆప్షన్ బయింగ్ అంటే, సెల్లింగ్ ఆప్షన్స్ కెన్ ప్రొవైడ్ ఎ కుషన్ అగేన్స్ట్ లాసెస్ డ్యూ టు ద అప్ ఫ్రంట్ ప్రీమియం రిసీవ్డ్. సెల్లింగ్ ఆప్షన్స్ కొంచెము లాస్ను, ఓకే, తగ్గించేదానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. ది ప్రీమియం ఆఫ్సెట్స్ సమ్ ఆఫ్ ద రిస్క్ అండ్ కెన్ టర్న్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ లూజింగ్ పొజిషన్ ఇంటూ ఏ బ్రేక్ ఈవెన్ ఆర్ స్లైట్లీ ప్రాఫిటబుల్ వన్. A delta of 0.4 means the options price will theoretically move 0.4 rupees aina dollars aina for every $1 change in the price of underlying stock or index. ఏదైనా ఒక స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ప్రైస్లో $1 చేంజ్ వస్తే $0.4 ఆర్ 0.4 రూపీస్ మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అది డెల్టా అంటే. ఓకే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది డెరివేటివ్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, షేర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.